హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ మ్యామ్. ఐ ఆమ్ డాక్టర్ జబీనా. పేరేంది విచిత్రంగా ఉన్నది అనుకుంటారా? జాబీనా. జానీ మాస్టర్, బిందు మాధవి, నవదీప్ మీ ముగ్గురంతా అందంగా ఉండే ఒక బేబీ పుట్టాలని మా అమ్మ నాన్న ఆ దేవుని మొక్కిరు సార్. మీ ముగ్గురిని కలిపి మిక్సీలో చేస్తే ఎంత అందంగా ఉంటారో అంత అందంగా నన్ను పుట్టించారు సార్. ముగ్గురిని కలిపితే ఇంత దారుణంగా ఉంటదా? అమ్మో అమ్మో. అసలు నేను ఎవరో చెప్పలేదు కదా, నేను ఒక సైంటిస్ట్ అండి. అసలు నేనేం కనిపెట్టిందో తెలుసా? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా పోయి ఏదైనా చూపించే టైం మిషన్ కనిపెట్టిన సార్. అదే ఇది. మాస్టర్ మీరు నమ్మతలేరు కదా, మీరు చిన్నప్పుడు ఎట్లున్నారో చూపెడతా. నేను చిన్నప్పుడా? చూపి బాబు, నేను కూడా ఇంట్రెస్టింగ్. అమ్మ బాబాయ్. సార్ నవదీప్ గారు, మీరు కూడా నమ్మతలేరు కదా, మీరు ఫ్యూచర్ లో అంటే వచ్చే జన్మలో ఎట్లుంటారో చూపెడతా. చెప్పి అదేనా సార్? ఆ జన్మలో కూడా సార్ మీరు మహానుభావులు సార్. మేడం నాకు తెలుసుకోవాలని లేదు, నాకు ప్లీజ్ మేడం ఒక్కటి చూడండి. మీరు పోయిన జన్మలో ఎట్లుంటారో చూపెడతా. ఆ జన్మలోనే కాదు, ఈ జన్మలో కూడా బిందు. మీరు పొరపాటారు, చందమామ కాదు మేడం. ఈ పక్కకున్న గుడ్లకు పోగమ్మ మీరే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? దాకురా చీకట్లో ఉంది లైట్ అయిరా. మేడం మీరు ఫీల్ కావద్దు, నేను ఏం చెప్పినా కానీ నేను నిజాలా చెప్తా అంతే. అసలు ఈ టైం మిషన్ నేను ఎందుకు కనిపెట్టినా మీకు తెలుసా? నీకు తెలీదా? అదే తెలుసుకుందని రీసెర్చ్ చేస్తా. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ మేడం. మై నేమ్ ఇస్ లిప్స్టిక్ స్పాయిలర్. ఏంటి బాబన్నా? లిప్స్టిక్ స్పాయిలర్. ఇది నా పిల్ల. నా పేరు యాటిట్యూడ్ పోరి. ఏంట్రా ఇలా ఉన్నారు మీరంతా? ఇవి మా ఒరిజినల్ నేమ్స్ కాదు సార్, అవి చెప్పడం మేము ఎప్పుడో మానేసాం. ఎందుకంటే మా ఇన్స్టా ఐడీలు చెప్తేనే మమ్మల్ని గుర్తుపడుతున్నారు. ఇంతకీ మా లవ్ ట్రాక్ ఎలా స్టార్ట్ అయిందో మీకు చెప్పాలి కదా. ఇన్స్టాలో 1 వీక్ బ్యాక్ నేను దీనికి ఒక రీల్ షేర్ చేశా. అందులో నేను కమెంట్ చేసా, నేను కొలాబరేషన్ అడిగా. అలా నేను కమిట్ అయిపోయా. బేబీ నీకు ఒక షాకింగ్ న్యూస్ తెలుసా? వాట్ బేబీ? ఈ రోజుతో మనం లవ్ చేసుకుని 1 వీక్ అయిపోతుంది బేబీ. ఓ మై గాడ్, ఈ కాలంలో 1 వీక్ లవ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మనమే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. రే ఏం చేసుకుంటారు అసలు? లవ్ చిచ్చి, దీన్ని లవ్ అంటారా? అసలు లవ్ అంటే అర్థం తెలుసారా మీకు? లవ్ అంటే ఏంటి సార్? ప్రేమరా? ప్రేమ అంటే లవ్వురా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అంటే ఏంటో మాకు తెలియదు, కొంచెం చెప్పండి సార్. ఆగాగు, మీకు చెప్పడం కాదు, అసలు ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టిందో మీ అందరికి ఇప్పుడు నేను చూపిస్తా. చూపించండి సార్. అది రాతి యుగం. అప్పుడు ప్రేమలు ఎలా ఉండేవంటే అదేంటి సార్ వాడిని అలా కొడుతుంది? వాడంటే దానికి ఇష్టం లేనట్టుంది, మరి ఎలా లవ్ చేస్తుంది? దానికి మాత్రం నువ్వు నచ్చిన వారా? దానికి స్పెట్స్ ఉన్నాయి కాబట్టి నేను లవ్ చేస్తాను. అప్పట్లో ఆధిపత్యం లవ్ ఉండే. ఆధిపత్యమా అంటే? చూడు, ఏంటి సార్ వాళ్ళిద్దరు పేలు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు? పేలు కాదురా, అది లవ్వురా. అరే మీకు ఇట్లా కాదురా, ఇప్పుడు 80s లో ఎట్లా ప్రేమించుకుంటారో చెప్తా. చూద్దాం సార్. ఇది 80s లో ప్రేమలు ఎలా ఉండేవంటే, గురు ప్రేమ కోసమేనో ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. నమస్కారం సార్. మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి కనీసం టైం సెన్స్ కూడా లేదు. కాలేజీకి వెళ్ళే టైం అయింది, నాన్ సెన్స్ వాడు ఇంకా రాలేదు.
వాడికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడంటే వీనికి పిచ్చి, వాడంటే ప్రాణం, వాడే సర్వస్వం. ఇంతకీ ఎవరు సార్ ఆ ఫ్రెండ్? నేనే. అదే సార్, వాళ్ళు 80s లో ఉన్నారు, మీరు ప్రెసెంట్ లో ఉన్నారు, మరి ఎలా వెళ్తారు సార్? గోపి యా రాజొచ్చే టైం అయింది. రాదా రబ్బర్ చెప్పు. గోపి రాజొచ్చింది. నేను చూడలేను. అయ్యో చూడు గోపి. చూశాడ్రా. ఏం చూసావు గోపి? తన కాళ్ళు చూసా. ఒక సంవత్సరం కాళ్ళు, మరో సంవత్సరం వేళ్ళు, ఇంకో సంవత్సరం కూడా తను చూడకపోతే ఇక జీవితాంతం చూడలేవు గోపి. ఎందుకు రబ్బజా? ఈ సంవత్సరం మన చదువు అయిపోతుంది గోపి. అవునా? అప్పుడే 3 years అయిపోయా. ఇదిగో పిల్ల, ఎక్కడి వరకు ఏంటి? నీకెందుకు పిల్లోడా? వీలైతే కాసేపు తోడుద్దామని, లేకపోతే జీవితాంతం తోడుద్దామని. ఒళ్ళు ఎలా ఉంది? చంపేస్తా. ఇలాంటి అందమైన అమ్మాయి చేతిలో చచ్చిపోవడం కూడా నాకు ఇష్టమే. అంతే, పడిపోయింది, అయిపోయింది కథ. రాదా గోపి, రాదా గోపి. పదా. ఇదిరా లవ్ అంటే. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆడికి ముఖం చూడడానికి 3 ఏళ్ళు పట్టింది సార్. లవ్ అర్థం అయితే మీరు వారం రోజులు ప్రేమ చేసుకొని బ్రేకప్ చేసుకుంటారు. అది స్వచ్ఛమైన ప్రేమ అంటే. అరే మీకు ఇట్లా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు 90s లో ఎట్లుంటో చూపెడతా. ఓకే సార్. ఇది 90s లో ప్రేమలు. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఎంత ధైర్యం ఉంటే నాకే లవ్ లెటర్ ఇస్తావా? స్వతంత్ర భారతదేశంలో అందమైన అమ్మాయికి స్వేచ్ఛ లేకుండా పోయింది. అందంగా ఉండడం నా తప్ప? నీకు అక్క చెల్లెలు లేరారా? వీళ్ళందరి ముందు నా చేయి పట్టుకుంటావా? నా చెయ్యి పట్టుకుంటావా? మళ్ళీ పట్టుకున్నావా? పట్టుకుంటావా అంటే మళ్ళీ పట్టుకుంటావేంట్రా? నీ సంగతి ఇలా కాదు. నీకు మా అన్ననే కరెక్ట్. మా అన్న ఎవరో తెలుసా? ఈ ఏరియాలోనో పెద్ద రౌడీ. మా అన్నకు చెప్పాననుకో, నీ పేగులు తీసి మెళ్ళ వేసుకుంటాడు, నీ రక్తాన్ని పీల్చుకుంటాడు. ఉండు, మా అన్నయ్యని ఇప్పుడే పిలుస్తాను. అన్నయ్య, అన్నయ్య. అదేంటి సార్, అది అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది. వాడు అసలే పెద్ద రౌడీ అట. పాపం వస్తా అని చంపేస్తాడు సార్. ఇంతకీ వాళ్ళ అన్నయ్య ఎవడు సార్? నేనే. నేనే.